నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కృష్ణా జిల్లా ప్రజలు ఎంపీగా కేసినేని చిన్నిని, తిరువూరు ఎమ్మెల్యేగా కొలికిపూడి శ్రీనివాసరావులను గెలిపిస్తే వీరు అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయి పర్సంటేజీల కొరకు ఒకరిపై మరొకరు వాదనలు చేసుకుంటున్నారని తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ఎంపీ ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని ఆయన అన్నారు. పేరు బ్రిడ్జి సమస్యను పూర్తిగా వదిలేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. సమయం అంతా ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకోవడానికి సరిపోయిందన్నారు. వలసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తికి రేషన్ మాఫియాను, సాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక మాఫియాను గతంలో 3 రాజధానులకు మాట్లాడిన గురునాథం అనే వ్యక్తి ఎంపీ ఆఫీసు కార్యకలాపాలు చేస్తూ ఎంపీకి ఏజెంట్లుగా మారారని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్వయంగా ఆరోపించారు. అంతేకాదు వైసీపీ గుర్తు నుండి గెలిచిన కౌన్సిలర్లను సంతల్లో పశువుల్లా కోరడానికి రేషన్ మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొలికిపూడి బహిరంగంగా ఆరోపించారు. దీన్ని న్యాయస్థానాలు, ఈడీ సుమోటోగా తీసుకుని ఎంపీపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నేరుగా ఎంపీ చిన్నికి 5 కోట్లు ఇచ్చినట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఎమ్మెల్యే చూపించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు తిరువూరుపై దృష్టి సారించి ఎంపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధించి అరసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తి, రేషన్ మాఫియాకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి, ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఈ తన్నింటినీ కూడా 3 రాజధానులకి సపోర్ట్ చేశాడని చెప్పి ఒక ఆయన్ని ఆ రోజు, అంటే వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇంకా కార్యకలాపాలు అవన్నీ కూడా చేసుకోవటానికి ఎంపీ ఆఫీసులో గురునాథం అనే వ్యక్తి, 3 త్రిమూర్తుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆరోపణ చేశారు. అదే కాదు, పశువులు సంతలో పశువుల్లాగా సంతలోని పశువుల్ని కొన్నట్లు మా యొక్క సింబల్ మీద గెలిచినటువంటి కౌన్సిలర్ని మేము రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బుతో కొనుగోలు చేసామని గౌరవ శాసనసభ్యులు చెప్పారండి. ఇది సామాన్యమైన విషయంగా దీని సుబోటుగా అసలు కేసు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కానీ, లేకుంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు ఎంత నేరం అండి. పబ్లిక్ గా ఒప్పుకుంటున్నారు ఇక్కడ దోపిడీ జరుగుతుంది, మైనింగ్ మాఫియా. అసలు ఎవరి అరవపల్లి సాయి కిరణ్ ఇసుక తిరువూరు మీదుగా ట్రాక్టర్ లోడ్లు, లారీలు పోతా ఉన్నాయి, పోయినాయి అని చెప్పి పోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఈ తిరువూరు అనేది స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది ఇక్కడ రిప్రజెంటేషన్ చేశారు. దాని మీద మాట్లాడరు. బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాట్లాడరు. అవన్నీ ఎక్కడ డబ్బులు ఏంటనేది ఎవరు వెలికి తీయరు. ఇక్కడ దోపిడీ జరుగుతున్న విజిలెన్స్ ఏం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా, మీరు కూడా మీ దీన్ని పరిశీలించాలి. ఈడీలు ఏమైపోయినాయి, కక్షబోతు విధానాలకి మీరు ఇది చేస్తున్నారు తప్ప అసలు దొంగల మీద ఈడీలు కానీ లేకుంటే సిబిఐ కానీ ఏమిటి పట్టించుకోవట్లేదు. అత్యంత పవిత్రమైన కార్తీక 3వ సోమవారం సందర్భంగా ప్రధాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ రూపారాంపేట శివానంద స్వామి దేవాలయంలో శివపార్వతులకు కళ్యాణ ఏర్పాట్లు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శోభాయమానంగా ఏర్పాటు గావించి కళ్యాణాన్ని కమనీయంగా శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పండ్లు, పలహారాలతో నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంతం మారిమ్రోగిపోతోంది. ఓం నమ శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పాటూరు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివాలయానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వస్తే బ్రహ్మాండం ఉంటుంది. ఏముంది సార్ ఎక్కడ సార్ మేము నమస్కరించుకొని పతిదేవుడికి ఆ పరమేశ్వరుడికి నేరుగా ఆ యజ్ఞశాలకు వెళ్ళిందట. ఆ దక్ష ప్రజాపతి బ్రహ్మాండమైనటువంటి అష్టవసువులతో ద్వాదశ ఆదిత్యులతో మరి బ్రహ్మ విష్ణు షట్కోటి దేవతలందరూ కూడా ధర్మదక్షిణ చేయక చాలా బాధపడుతూ ఎమ్మెల్యే అనుచరులు బేరంగం సృష్టించడమే కాక తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దాడి చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారి తెలుగుదేశం పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుడు గ్రంథి శిల వెంకట సుబ్బయ్య పట్టణంలో దుర్గా లాడ్జి నిర్వహిస్తున్నారు. మురారిపల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి తన బంధువుల వివాహం నిమిత్తం ఎర్రగొండపాలెంలోని దుర్గా లాడ్జిలో ఒక గది బుక్ చేశారు. వైకాపాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అనుచరులు భూమిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి, మద్దుల శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి తదితరులు శనివారం లాడ్జి గదిలో దిగారు. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు అర్ధరాత్రి వేళ మరో రూమ్ కావాలంటూ లాడ్జిలో పనిచేస్తున్న హనుమంత్ నాయక్తో గొడవ పడుతుండగా పక్క గదిలో నిద్రిస్తున్న లాడ్జి యజమాని తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రంథిశిల వెంకట సుబ్బయ్య అక్కడికి వచ్చారు. రూములు ఖాళీ లేవని చెప్పడంతో వారు ఆయనపై దాడి చేశారు. సుబ్బయ్య వారి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చౌడయ్య ఆదివారం తెలిపారు. నిందితులు కారులో లాడ్జికి వచ్చే ముందు స్థానిక కళ్యాణ మండపం వద్ద మరో కారును ఢీకొన్నారు. అయితే ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఎస్ఐ తెలిపారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ రామిరెడ్డి గారి ఇంటి సమీపంలో ఉన్న సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద మామిడికాయ రైతులు ధర్నా నిర్వహించారు. నన్నూరువారిపల్లి నుండి సుప్రీం ఫ్యాక్టరీ వరకు రైతులు ర్యాలీగా వెళ్లారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి రైతులకు కేజీకి 8 రూపాయలు ఇస్తానన్నది వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్ద రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతు క్షేమమే దేశక్షేమం, రైతుల అభివృద్ధి దేశాభివృద్ధి అని నినాదాలు చేశారు. రైతులు, రైతు సంఘ నాయకులు కలిసి ఫ్యాక్టరీ మేనేజర్ బాలాజీ నాయుడుకి వినతి పత్రం అందజేశారు. రైతులకు కేజీకి 8 రూపాయలు ఇస్తానన్నది వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతు సంఘం నాయకులు హరిబాబు చౌదరి, లవకుమార్ రెడ్డి, చంద్రమౌళి, రైతులు పద్మనాయుడు, రమేష్ నాయుడు, సుబ్రహ్మణ్యం, గోవర్ధన్, చంద్రశేఖర్, చంద్రబాబు, దేవేంద్ర, హేమాద్రి, దామోదర్ నాయుడు, రఘునాథ్ రెడ్డి, దిలీప్ కుమార్, ప్రకాష్ మొదలైన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని వాళ్ళు ఓకే చేయకుండా గవర్నమెంట్ మేము 4 రూపాయలు ఇస్తాము 8 రూపాయలని వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది. దీంట్లో రైతుల ప్రమేయం లేదు, మనకు తెలియదు. కలెక్టర్ గారు ఏం మాట్లాడారేమో మనకు తెలియదు. సో జరిగింది. మనం ఏమనుకున్నాము, ఎవరిస్తే మనకేమి, మనం అనుకునే 12 రూపాయలు మనకు ఒప్పందం జరిగింది కాబట్టి 12 ఇస్తే చాలు అనుకున్నాం. సో జరిగిందా? జరగలేదు. గవర్నమెంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. సో మనం నాయకులు ఉన్నాం కాబట్టి మేము మాలో డబ్బులు వేసుకొని తిరిగి ఖర్చు పెట్టుకొని ఆడ పోరాటం ఈడ పోరాటం అంట. మళ్ళీ కలెక్టర్ వేరే పెట్టించాడు, మీ సంఘాలకు రిజిస్ట్రేషన్ లేదు, మీ నాయకులు మేము చూడు ఏం చేస్తామంటే చెప్పినారు. ఇలాంటి పరిస్థితుల్లో మన సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ మన దగ్గర నుంచి కొంతమంది విడిపోయినారు, మీరు చంద్రబాబు నాయుడు ఫైట్ చేయలేదు, మీరు కలుసుకోబోతున్నారు అనేసి. మేము అన్నాం, మంది ఒక వ్యక్తిగత పోరాటం కాదు ఇది, మన సంస్థ సంవత్సరం బాగుండాలా కాబట్టి చూద్దాము, ఈసారి 12 రూపాయలు తీసుకునేద్దామని ఆశపడినాం. సో నిన్న మొన్నటికి చంద్రబాబు నాయుడు కూడా చేతులెత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకా చేతులెత్తి ఎత్తలేదు, ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఇప్పుడు మనం వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ అడతాం, ఇది మన పోరాటంలో భాగం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో సంఘంగా రిజిస్ట్రేషన్ అయినాము, అందరూ సంఘంలో సభ్యులుగా చేరాలి. ఫ్యాక్టరీలు 8 రూపాయలు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు. ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకుంది. ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇచ్చి చెప్పండి, ఫ్యాక్టరీ 8 రూపాయలు మాట నిలబెట్టుకో. గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకుంది.
రాజమండ్రి గైడ్ ఇంజనీరింగ్ కళాశాల బస్ డ్రైవర్గా పనిచేస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన దెందుకూరి నారాయణరాజు దినచర్యలో భాగంగా సోమవారం విద్యార్థులను గైడ్ ఇంజనీరింగ్ కళాశాలకు బస్సులో తరలిస్తుండగా మడికి 216A జాతీయ రహదారిపై వెళుతూ అస్వస్థతకు గురయ్యాడు. డ్రైవర్ నారాయణరాజుకు గుండెపోటు రావడంతో బస్సును జాగ్రత్తగా పక్కకు ఆపి క్రిందకు దిగి జాతీయ రహదారి పక్కన డివైడర్లో ఒక్కసారిగా కూలిపోయాడు. విద్యార్థులు గమనించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షణాల్లో చేరుకుని ఆసుపత్రికి తరలించే తరుణంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ నారాయణరాజు తను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడాడంటూ స్థానికులు అంటున్నారు. విద్యార్థులతో గౌరవంగా ఉండే నారాయణరాజు వారి కళ్ళ ఎదుటే చనిపోవడం విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ క్రాంతికుమార్ నాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కూడలినందు సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ సంకల్ప దీక్షకు కర్నూలు జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు స్వచ్ఛందంగా దృఢ సంకల్ప దీక్షలో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ కూడలి నుండి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ క్రాంతినాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో ఉండగా ఏపీలో మాత్రం వాల్మీకులపై వివక్ష చూపుతున్నారని క్రాంతినాయుడు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులపై దృష్టి సారించి వాల్మీకి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలిపారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బోయలమంతా ఏకతాటిపై నిరసన ధర్నాలు రాస్తారోకోలు కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ నాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కర్నూలు వేదికగా ఇంతకుముందు మాట ఇవ్వడం జరిగింది. 2014 కావచ్చు వాల్మీకి బోయల్ని చేరుస్తాం, ఈ యొక్క ఎస్టీ హోదాని పునరుద్ధరిస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఈరోజు మేము ఈ యొక్క దృఢ సంకల్ప దీక్షని చేపట్టడం జరిగింది. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా తిరిగి ఇవ్వాలా, ఇది రాజ్యాంగ హక్కు, ఇది జాతి వచ్చినటువంటి రాజ్యాంగ హక్కు. కాబట్టి మా హక్కుని మాట్లాడుతూ ఉన్నాం. వాల్మీకి బోయలు ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్టీ హోదా కావచ్చు, వాల్మీకి బోయలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు, వాల్మీకి భవన్లు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, మా ఒక తల కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయలకు రౌడీ షీట్ల నుంచి తొలగించడం, ఇలాంటి ప్రధాన అంశాలతో ఈరోజు మేము ఈ యొక్క దీక్ష డిమాండ్ నెరవేరేంత వరకు వాల్మీకి బోయలు ఎస్టీ హోదా చేసేంత వరకు కూడా ఇప్పుడు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపం. రేపొద్దున ఇది గ్రామానికి ఇంకా తీసుకొని వెళ్తాం. రాష్ట్రాలలో మేము ఎస్టీలుగా అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళీ మేము ఇక్కడ పాదయాత్రలు చేపడతాం. 1,00,000 మందితో ఇదే కర్నూలు నడబొడ్డున మళ్ళీ కూడా దీక్షలు చేస్తాం. ప్రభుత్వాలు వినవించుకుంటున్నాం, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వినవించుకుంటున్నాం. వాళ్ళకి అనుకున్న మాట ప్రతి ఒక్కటి కూడా చేసి ఇక్కడ మేము వాల్మీకి బోయలు వెనకడుగు వేసేది లేదు. గ్రామ స్థాయి నుంచి కూడా ఈ రోజు తరలి స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకి లోకోకుండా ఈ రోజు వాల్మీకి బోయలు అందరూ కూడా ముందుకు వచ్చారు. తప్పకుండా కూడా వెనకాడబోమని తెలియజేస్తూ ఈ యొక్క దీక్షకి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగులపాడు సాయిబాబా గుడి సమీపంలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బైక్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పూణే నుంచి ఒరిస్సాకు బైక్పై వెళ్తున్న సౌరభ్ మహంతి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వైరా మండలం గండగలపాడు గ్రామ సమీపంలో సాయిబాబా గుడి ఎదురుగా ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహంతి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కారులో వస్తున్న వైరా రెవెన్యూ తహసీల్దార్ శ్రీనివాసరావు గాయపడ్డ యువకుడిని కారులో వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. అదృష్టంగా లోపల డీప్ ఇవ్వలేదు సార్, పైన స్కిప్ ఎదురుగా వస్తున్నా అప్పుడే అట్లా అంటే దగ్గర సింగిల్ ఉన్నాడా బాబు, చిన్న వస్తున్నాయి అటు సైడ్ అట్లా అనుకున్నా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒకళ్ళే ఇతను ఒక్కళ్ళే. హెల్మెట్ రోడ్డు మీద పెట్టుకునే ఉంది.
పెట్టుకోనే ఉన్నాడు. ఊడిపోయింది పడతంటే ఊడిపోయింది. కింద పడిపోయింది. తగిలింది రోడ్డు మీద పడంగానే తగిలింది. అయింది మేడం అసలు పట్టుకొని చూసా ఇక్కడ మటుకు సూచర్ చేసి కమ్మరికి చేయమంటారా ఈ స్టెప్ చేసి డైప్లో